రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ పోరుబాట ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో సీమ రైతులు తీవ్రంగా నష్టపోతారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో వరుసగా సమావేశాలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. తాజాగా తిరుపతిలో వైసీపీ నేతలు భేటీ కాగా ఈ నెల 10న అనంతపురం, 12న కర్నూలులో సమావేశాలు నిర్వహించనున్నారు. జగన్ హయాంలో ప్రారంభమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిందని విమర్శించారు. ప్రాజెక్టు పనులు వెంటనే పునఃప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? మౌనిక, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా గ్రేటర్ రాయలసీమలోని సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కూడా ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అదేవిధంగా రైతాంగంలోకి కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య వైఖరిని తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు మేధావులను, అదేవిధంగా రైతాంగ సమస్యల పట్ల అవగాహనటువంటి వారితో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన వారిని కూడా ఆహ్వానించి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ నెల 10వ తేదీన అనంతపురం, అదేవిధంగా 12వ తేదీన కర్నూలు జిల్లాలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. రానున్నటువంటి రోజుల్లో మిగిలినటువంటి కడప జిల్లాతో పాటు ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జరిగింది. దీనికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల ద్వారా పెద్ద ఎత్తున రాయలసీమకు సాగునీటి అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావించడం జరిగింది. ప్రధానంగా శ్రీశైలం డ్యామ్ నుంచి ఏదైతే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సి ఉందో ఆ నీళ్లకు సంబంధించిన వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో స్టోర్ చేసి వాటిని సాగునీటి అవసరాలకు వినియోగించడం ద్వారా రాయలసీమ రైతాంగ సమస్యలను తీర్చవచ్చని జగన్మోహన్ రెడ్డి భావించడం జరిగింది. అందులో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో రానున్నటువంటి రోజుల్లో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమతో పాటు ఈ నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన రైతాంగం కూడా నష్టపోయే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గతంలో తెలంగాణ శాసనసభ వేదికగా తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఆపించే ప్రయత్నం చేశానని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా కూటమి ప్రభుత్వం ఈ రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినటువంటి విధానాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముందు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత స్థానికంగా కూడా ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడం, అందులో రైతాంగాన్ని ఇన్వాల్వ్ చేయడం వంటి కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో చేపట్టేందుకు సిద్ధమైంది. దీంతో పాటు ఈ వ్యవసాయానికి సంబంధించి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారిని, అదేవిధంగా ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిపుణులతో కూడా ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. దాని ద్వారా రైతాంగంలో పెద్ద ఎత్తున కదలిక తీసుకురావాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీని వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ కూడా
ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రైతులను అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ శాతం ప్రజలు ఈ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. అందులోనూ ఈ సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు పైనుంచి వస్తే తప్ప అక్కడ వ్యవసాయం కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్తే ఒకటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం ఒకటి, రెండోది రాజకీయంగా కూడా తమకు రానున్నటువంటి రోజుల్లో ఇది మైలేజ్ తీసుకొస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్నటువంటి రోజుల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బహిరంగ సభ కానీ ధర్నా కానీ నిర్వహించినటువంటి సందర్భంలో ఆయన కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా తెలంగాణ పెద్ద ఎత్తున ఇప్పటికే శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి నీటిని తోడుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పైన కర్ణాటక ప్రభుత్వం కూడా ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచడం ద్వారా ఇటు కృష్ణాకి సంబంధించి ఏదైతే వాటర్ కిందకు వస్తుందో దాన్ని అక్కడే అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం, మరొకవైపు కర్ణాటక ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు ఈ కృష్ణా నదికి వచ్చేటువంటి వాటర్ ని ముందుగానే వినియోగించుకోవడం వల్ల ఆ రెండు రాష్ట్రాలను దాటి ఇటు రాయలసీమకు నీళ్లు రావాలంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకోవాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకోవడం ద్వారా ఇటు ఆ జిల్లాలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ 6 జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఈ అంశం ఉపయోగపడుతుందని ఒకవైపు భావిస్తుంది. మరోవైపు రైతుల అటువంటి సమస్యలను తెచ్చడానికి కూడా అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా రైతాంగం కావచ్చు, లేదంటే సామాన్య ప్రజానికం కూడా రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు కావడానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి అడుగులు వేయడానికి కానీ ఇదొక ఉద్యమ కార్యాచరణగా రూపొందించే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అందులో భాగంగానే మొదటిగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక రాయలసీమ ప్రాంతమే కాదు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సంబంధించి స్థానికంగా అనేక అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఒకవైపు ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టుకు సంబంధించి ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరుబాట పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించి మత్స్యకారుల సమస్యలపైన అక్కడ స్థానికంగా ఒక పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. రాజధాని ప్రాంతంలో కూడా రాజధానికి సంబంధించిన అంశాలపైన పోరాటం చేయాలని నిర్ణయించింది. మొత్తంగా చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటాన్ని ప్రాంతాల వారీగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగా మొదటగా ఇటు రాయలసీమకు సంబంధించి గ్రేటర్ రాయలసీమకు సంబంధించి తాగునీటి ప్రాజెక్టుల పైన పోరుబాటు అయితే పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మౌనిక, సో రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉంది రమేష్? కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే వైసీపీకే సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందా? అంటే ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా పెద్ద ఎత్తున మెజార్టీతో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో చాలా బలంగా ఉందనే ఒక అభిప్రాయం కూడా ఉంది. రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల వరకు వైసీపీకి మంచి పట్టు ఉందనే ఒక అభిప్రాయం కూడా గతంలో ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా తీవ్రంగా వెనకబడింది. చాలా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా చూస్తే అనంతపురం లాంటి జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందులు వచ్చాయి. మరోవైపు నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో ప్రకాశం జిల్లాలో కేవలం 1-2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3-4 నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ జిల్లాలో బలంగా ఉందనే వాదన కొంత తప్పేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి. ప్రజా సమస్యలపైన పోరాటం చేయడం ద్వారా మాత్రమే ప్రజల మన్ననలు పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా అక్కడటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ సాగునీటి పైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలను హైలైట్ చేయడం ద్వారా వారి మన్ననలు పొందాలనే ఆలోచన వైసీపీ అయితే ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.